Hello and welcome to this India Today special. I'm Akshita Nandagopal, and it's my honor to be joined by Deepti Jawagi, who's done us so proud in Paris, having won bronze in the 400 meters T20. Now, Deepti hails from Telangana, so we'll be talking to her in Telugu, and we will ensure that we put out a transcription for you as well. But Deepti, meeku meer team ki congratulations. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసినారు? థ్యాంక్ యూ మ్యామ్. సో నాకు ఎహరాలో నేను అంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో నేనే ఫస్ట్ టైం ప్యారాకి మెడల్ తీసుకురావడం నాకు అది సంతోషంగా అనిపిస్తుంది మ్యామ్. లేకుంటే ఎట్లా సెలబ్రేట్ చేసినారు? సో పార్టీ చేసినారా? ఎస్ మ్యామ్, బాగా చేశారు. బాగా పార్టీ చేశారు. yes. ఈ మెడల్ కి దీప్తి మాకి చెప్పండి, ఎంత హార్డ్ వర్క్ చేసినారు, ఎంత సపోర్ట్ చిక్కింది మీకు? సో హార్డ్ వర్క్ అంటే ఇక్కడ మాకు నాపూరి రమేష్ సార్ సాయి కోచ్. సారే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అంత ఏం తెలియకపోతే సారే నన్ను దగ్గరుండి చూసుకున్నారు మ్యామ్. సో నాకు ట్రైనింగ్ ఇవ్వడం, సో నేను చిన్న చిన్నగా నేషనల్స్ లో స్టేట్ లో మెడల్స్ తీయడం. ఆ తర్వాత నేను ఇప్పుడు నేను ఇప్పుడు మన ప్యారాలో నేను మన ఇండియాకి ఫస్ట్ మెడల్ తీసుకొచ్చాను. అవును, మేము యాజ్ అ కంట్రీ వి సో ప్రౌడ్ ఆఫ్ యూ. నేను తెలుగు, దానికోసం ఐఎమ్ ఎక్స్ట్రా ప్రౌడ్. మీరు ఇంత అకంప్లిష్ చేసినారు ప్యారిస్ లోను. దీప్తి, మీరు అమ్మ నాన్నది ఒక ఇంటర్వ్యూ వైరల్ అయింది, మీరు చూసినారా లేదు తెలియదు నాకు. లేకుంటే వాళ్ళు చెప్పినారు ఎట్లా గ్రామంలో ఎట్లా అందరూ మాట్లాడినారు ఫస్ట్. కుటుంబంకి ఎంత కష్టంగా ఉన్నది, మీ స్ట్రగుల్స్ గురించి కొంచెం చెప్తారా? అంటే చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను అంటే గ్రహణంతో పుట్టాను మ్యామ్. గ్రహణం టైంలో. సో అది నన్ను ఇంటి పక్కన వాళ్ళు కొంచెం హేళన చేసేవారు. చుట్టాలు వాళ్ళు అందరూ కొంచెం హేళన చేసేవారు. అంటే ఈమె ఇలా ఉంది, ఇలా అంటే నన్ను కొంచెం కోతి అనడం, లేదంటే కొంచెం నన్ను ఈమెను తీసుకెళ్లి వేరే అనాథ ఆశ్రమంలో వేయడం అని మా పేరెంట్స్ కి అంటే చెప్పేవారు అట్లా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను ఎవరన్నా అన్నా కూడా నేను అవన్నీ పట్టించుకోకుండా నా స్పోర్ట్స్ పైన నేను దృష్టి పెట్టాను. అది మీకు ఎఫెక్ట్ చేయలేదా? మీరు ఎట్లా ఇంత స్ట్రాంగ్ గా ఇప్పుడు ఒక మెడల్ కూడా ఎత్తేసి వచ్చినారు? అది మీకు ఎఫెక్ట్ కాలేదా? లేదా కుటుంబం మీ సైడ్ లో ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, దానికోసం ఇది అన్ని అకాంప్లిష్ చేస్తున్నారు? అందరూ సపోర్ట్ చేశారు. సో కాబట్టే నేను ఈ రోజు ఈ మెడల్ తీసుకురాగలిగాను మ్యామ్. ఈ రోజు ఇప్పుడు ఈ మెడల్ తీసుకున్న ఆయనక ఒక సమాధానం ఇచ్చేసినారు లాగా అనుకుంటారా? yes మ్యామ్. అవునా? అంటే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి, ఈ మెడల్ తీసుకొచ్చాను కాబట్టి, ఈ రోజు నన్ను అన్న వాళ్ళు ఈ రోజు నాకు కొంచెం నన్ను గర్వంగా చూడడం అది నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ కంట్రీ చూసేసి ఇంత ప్రౌడ్ గా, ఇంత ఎమోషన్ గా చూసేసి వి ఆల్ ఫెల్ట్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ఒక స్టోరీ ఉంది దీప్తి గారు. మీరు ఛాంపియన్షిప్ డబ్బు యూజ్ చేసేసి ఒక భూమిని తిరిగి కొన్నారు అమ్మ నాన్నకి. యూజువల్ గా ఒక ఛాంపియన్షిప్ అయినాక డబ్బు చేసేసి ఎత్తుకునేసి యూజువల్ గా మోస్ట్లీ షాపింగ్ వెళ్తారు, బ్యాగ్స్ కొంటారు, లేకపోతే పార్టీ చేస్తారు. మీరు ఎందుకు ఇది చేసినారు, భూమి తిరిగి కొన్నారు? సో అంటే మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల అది భూమి అమ్మవలసి వచ్చింది మ్యామ్. సో నాకు ఏషియన్ గేమ్స్ లో మెడల్ రాగానే అలాగే క్యాష్ అవార్డ్ రావడం వల్ల నేను మళ్ళీ ఆ భూమిని నేను కొనేసి ఇచ్చాను ఫ్యామిలీకి. ఒకసారి కూడా ఏది ఒక థాట్ కూడా రాలేదా, నేను కొంచెం ఆ డబ్బు యూజ్ చేసేసి నేను షాప్ చేసేసి ఏమో ఎత్తుకుంటాను, అట్లా ఏం లేదు? ఇమీడియట్లీ అదే అమ్మ నాన్నకి ఏ చేయాలి? అదేం లేదు. అమేజింగ్. ఇప్పుడు దీప్తి కొంచెం రిలాక్స్ చేస్తారా, లేదా డైరెక్ట్ గా నెక్స్ట్ పారాలింపిక్స్ కి ట్రైనింగ్ స్టార్ట్ అయిందా? అంటే మ్యామ్ ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం మ్యామ్. దాని తర్వాత మళ్ళీ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. సో మీరు మిషన్ ఏమి నెక్స్ట్ పారాలింపిక్స్ కి, ఏం మిషన్ మీది? నెక్స్ట్ పారాలింపిక్స్ లో కూడా నేను మళ్ళీ మెడల్ తీసుకురావాలనేదే నాది ఉద్దేశం. ఫైనలీ మీకు ఏం సపోర్ట్ చిక్కింది దీప్తి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ చిక్కింది మీకు ఈ జర్నీలో? సో నాకు ఇంతవరకు అంటే నేను ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టాను, రికార్డు బ్రేక్ చేశాను. సో వరల్డ్ ఛాంపియన్షిప్ లో కూడా గోల్డ్ కొట్టాను, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను. సో అప్పటికి నాకు ప్రభుత్వం నుంచి అసలు నాకేం చిక్కలేదు. సో ఇప్పుడు ఒలింపిక్స్ లో మెడల్ కొట్టడం వల్ల నాకు కొంచెం ఇప్పుడు
సీఎం గారితో కొంచెం కలవడం జరిగింది మ్యామ్. ఇంతకుముందు అసలేం కలవలేదు. అవునా? లేకుంటే ఇప్పుడు కొంచెం సపోర్ట్ చిక్కింది. అవును మ్యామ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి.